మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎల్లారెడ్డి మండలం పెద్ద చెరువు ఇది మొత్తం వెంకటాపూర్కి సంబంధించినటువంటి ఆ చెరువుగా చెప్తారు. మొత్తం ఎల్లారెడ్డి పెద్ద చెరువు అంటారు. ఇక్కడ 2 రోజుల క్రితం కూడా మొత్తం ఒక ఫ్యామిలీ నీళ్ళలో పడి చనిపోయినటువంటి ఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. పోలీసులు రంగప్రవేశం చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఎందుకు చనిపోయిన అంశం పైన మనతో మాట్లాడడానికి ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మొత్తం ఒక ఫ్యామిలీ కూడా ఆ చెరువులో పడి మునిగినటువంటి ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఏం సార్ అసలు ఎట్లా జరిగిందంటారు ఇదంతా కూడా? అది వెంకటాపూరు శివారు బిగ్నూరు గ్రామ పంచాయతీకి వస్తుంది. అది ఎల్లారెడ్డి పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ఉంటుంది. ఆ బ్యాక్లో వాళ్ళకు ఆ చనిపోయిన మౌనిక వాళ్ళ పిల్లలు ముగ్గురు వాళ్ళు 29వ తారీఖు నాడు ఆ శివార్లో చనిపోయిన ప్లేసు కొద్ది దూరంలో ల్యాండ్ ఉంటుంది. వాళ్ళకి ఎకరం నీళ్లు నీళ్లు పారేయటానికి వాళ్ళ మామగారు మధ్యాహ్నం లక్ష్మయ్య ఆయన పేరు వాళ్ళని పోయి పైప్ తీసుకుపోయి ఆ పారటానికి పైప్ పెడితే వాటర్ వస్తాయి. వాటర్ పెట్టండి నేను కూడా వస్తాను చెప్తే పైప్ తీసుకుని ఆ పిల్లలు కూడా వస్తాను. పిల్లలు వాళ్ళు అక్కడ పోవడం జరిగింది. మోటార్ వేసిన తర్వాత నీళ్ళు పట్టిన తర్వాత మళ్ళీ ఆ చెరువు లాస్ట్ శివార్లో ఆ పిల్లలు ఒడ్డున బట్టలు ఉతుకోవడం, దాని తర్వాత స్నానం చేద్దామని పిల్లలంతా బట్టలు ఎత్తుకొని ఆ పక్కనే శివారు పక్కనే ఆ వాటర్ ఒడ్డు పక్కనే ఆ గుండ్లు ఉంటే ఆడ స్నానం చేయడానికి ప్రయత్నించినారు. గతంలో అక్కడ మట్టి తీసే సందర్భాల్లో గుంతలు ఏర్పడ్డాయి పెద్ద ఎక్కువ లోతు. ఆ పిల్లలు స్నానం చేసే సందర్భంలో యాక్సిడెంటల్గా స్లిప్ అయి పడిపోవడం, వాళ్ళతో పాటు ఆ పిల్లలు రక్షించడానికి ఆమె కూడా పోవడం వల్ల యాక్సిడెంటల్గా అందరు కూడా 4 యాక్సిడెంటల్ డెత్ కావడం జరిగింది. దాని తర్వాత పోలీస్కి అదే నైటు సమాచారం వచ్చేసరికి పోలీసు కూడా అక్కడ పోవడం జరిగింది. ఆ నైట్లో మా వాళ్ళు పోవడం తర్వాత అక్కడ లోకల్ పబ్లిక్ కూడా దేవలాడితే 3 దొరికినారు. ఒక సెకండ్ పాప మార్నింగ్ దొరకడం జరిగింది. అందులో మౌనిక తల్లి, అది కాక పిల్లలు 3, 2 అమ్మాయిలు, ఒక బాబు. పెద్ద అమ్మాయి పేరు మైథిలి, రెండో అమ్మాయి పేరు అక్షర, ఆ బాబు పేరు వినయ్. 10 ఇయర్స్ ఉంటుంది పెద్ద అమ్మాయికి, రెండో అమ్మాయికి 9 ఇయర్స్, ఆ బాబుకి 7 ఇయర్స్ ఉంటాయి. ఇట్లా చనిపోవడం జరిగింది. దాని మీద మార్నింగ్ పోయి వెరిఫై చేయడం, తర్వాత కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయడం, అదంతా వెరిఫై చేసుకుని డ్రౌనింగ్ డెత్గా వాటర్లో పడి చనిపోవడం జరిగింది. అది కొద్దిగా విషాదమైన బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో 4 చనిపోవడం అనేది. ఆ భర్త కూడా ఆ రోజు అమాలి పని చేస్తాడు. మార్నింగ్ 10:30కి 11కి అట్లా పోయిండు. సాయంత్రం వచ్చి చూసేసరికి వాళ్ళ ఫాదర్ని పిల్లలు ఏరంటే పొలం కాడికి పోతామని పోయిండ్రు. మళ్ళీ వచ్చినట్టుంది నాకు కనపడలేదు. చుట్టుపక్కల లెంగులాడారు. తర్వాత 6-7 గంటల వరకు కూడా రాకపోయేసరికి ఆ లక్ష్మయ్య తండ్రి, తర్వాత పిల్లల తండ్రి లింగయ్య వాళ్ళు పోయి దేవలాడేసరికల్లా ఒక బాబు చనిపోయిన బాబు చేతి కనపడదు, పైకి లేపి అట్లా వెరిఫై చేసి చూసేసరికి ఆ గ్రామస్తులందరూ వచ్చి తీయడం జరిగింది. ఒక పాప మాత్రం నెక్స్ట్ డే దొరికింది. వాళ్ళు ఇచ్చిన ఒక పాప బట్టలతో ఉన్నది అంటున్నాం. ఆమె చివరిగా వీళ్ళు 3 ఒకసారి, ఆ పాప ఒకసారి చనిపోయినట్టు సార్. అది ఎవరు కూడా క్లారిటీగా ఒకేసారి చనిపోయారా ఎట్లా జరిపినది క్లారిటీ లేదు, కానీ మొత్తం మీద డ్రౌనింగ్ అయి చనిపోయింది వాటర్లో పడి. తల్లి మౌనిక ఏం చేస్తుండే సార్? కూలి పని చేసేది మౌనిక. మీరు ఎట్లా సార్ మొత్తం దానికి సంబంధించి మొత్తం మీరు వివరాలు సేకరించి ఎట్లా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా? ఏమైంది కేసు అంతా పూర్వపరాలు కూడా అన్ని పరిశీలించడం జరిగింది. ఆ పాప పిల్లల వాళ్ళ తల్లి ఈ లింగయ్యకి మొదటి భార్య, ఆమె కూడా జాండీస్ వచ్చి చనిపోవడం జరిగింది. సార్ కుటుంబ సభ్యులకు సంబంధించి కొద్దిగా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే మౌనిక ఉందో తనని ఆ పిల్లల్ని కూడా ఒక ఉద్దేశంతో తీసుకుపోయింది అన్నట్టుగా కూడా వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు. అంటే మీరు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తారా? అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ పిల్లల్ని కూడా పిఎంఈ పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ డయాటమ్ టెస్ట్ కూడా తీసుకెళ్తారు. రిపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని యాంగిల్లో చూసి దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది కేసుని. ఇప్పుడు మేము కూడా వెళ్ళినాం సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, వాళ్ళ వివరాలు సైతం తీసుకున్నాము. వాళ్ళకి చెప్తున్నారు గతంలో కూడా ఇట్లాంటి గొడవలు అవుతుండే, ఆ మౌనికకి వాళ్ళ భర్తకి కూడా గొడవలు అవుతుండే. 2-3 సార్లు అటెంప్ట్ చేసింది, చెరువు వద్దకు కూడా వెళ్ళింది, తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. ఈ కోవలనే ఇదంతా జరిగిందచ్చు అనే ఒక అనుమానం అయితే వాళ్ళు వ్యక్తం చేశారు. వెరిఫై చేస్తాం, అదే యాంగిల్లో కూడా తెలుసుకుంటాం. అసలు ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ కాలేదు కదా. పిఎంఈ కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా కలెక్ట్ చేసి ఆల్ యాంగిల్స్ కూడా వెరిఫై చేసి కేసును ఫైనలైజ్ చేస్తాం. ఎట్లా ఉంటుంది సార్ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనంతరం కూడా ఎట్లా ఉండబోతుంది? అది ఏం చెప్పనీకి రాదు. అది ఇప్పుడు ముందే ఊహించి ఏది కూడా చెప్పలేము. ఆ వచ్చిన ఆధారాలను బట్టి తర్వాత మేము చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఫైనలైజ్ చేస్తాం. ఓకే.
ఇది పరిస్థితి. మొత్తానికి వాళ్ళ కుటుంబాలకు కొన్ని సంచలన విషయాలైతే వ్యక్తం చేశారు వాళ్ళు. ఏదైతే మౌనిక ఉందో, మౌనికకు వాళ్ళ ఉన్నటువంటి నర్సయ్యకి సంబంధించి కూడా కొన్ని గొడవలు ఉండే. ఈ కారణంతోటి కూడా ఇదంతా జరిగిందా అని కూడా ఒకవైపు వాళ్ళు వాళ్ళ మాటలైతే చెప్పారు. మొత్తానికి పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్‌తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కామారెడ్డి జిల్లా.